తెలంగాణ అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్తను వినిపించింది. రైతుల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమ పథకాల ఎజెండాగా గత శుక్రవారం భేటీ అయిన కేబినెట్ 2023 డిసెంబర్కు ముందు తీసుకున్న రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీపై కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తూ గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రైతులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కనీసం ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. అధికంగా భూములు ఉన్న వారికి రైతు బంధు పథకాన్ని ఇచ్చి పేద రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వం అని చెప్పారు. ఎన్నికలు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్నాయని తెలిపారు. రైతులపై అప్పుల భారం లేకుండా చేయడం కోసం రుణమాఫీ చేయడం గొప్ప విషయం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ₹1,00,000 రుణం కేవలం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్ళు కాలయాపన చేసి చిట్ట చివరికి ₹1,00,000 రుణమాఫీ చేయలేని ఏదైతే ఉందో వాళ్ళు రైతులకు ద్రోహం చేసినట్టుగా భావించి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తుచ్చ తప్పకుండా పాటిస్తాయనే ఉద్దేశంలో రైతులు మాకు ఇవ్వడం, మా మాట ప్రకారం వారికి అమలు చేసి చూపెట్టడం జరిగింది. ఒక రైతు బాధ ఏంటంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, బ్యాంకులు ఇంటికి వచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా ఏకకాలంలో చేసినట్టయితే రైతులకు ప్రోత్సాహకరం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు పేరుతోటి చెప్పి చాలా పెద్దవాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో దోచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం నిజమైన రైతులకి చెందాలని చెప్పి నిజంగా ఉద్దేశంతో పూర్వకంగా చేసినట్టు ఉంది. కాబట్టి మా అందరి మొత్తం తెలంగాణ రైతాంగ పక్షాన, ముఖ్యంగా ధర్మపురి రైతుల పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ బండారి రమేష్ హాజరయ్యారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ప్రకటన చేసిందో, ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లోనే ఇప్పుడు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీకి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకొని రైతుల పక్షాన వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, రైతు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మిగతా మంత్రులకు కూడా, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు పొన్నం